ప్రీతులు విదుషుమణి ఫైర్ బ్రాండ్ మన జిల్లా మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారిని వేదికలు అలంకరించాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మన హిందూపురం ఎంపీ కాలువ శ్రీనివాసులు గారు, బీకే పార్థసారథి గారు, మీరందరూ కూడా వేదిక మీదకి వచ్చారు. వారందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాం. కమిటీ అధ్యక్షులు పర్యాటక మండలి చైర్మన్ శ్రీ ఏ శ్యాంప్రసాద్ ఐఏఎస్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు వీరందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. దయచేసి ఆనాటి కాలంలో కలకలం రేపుతున్న సకల సమస్యలపై కలం గలం విప్పిన సాహితీ గోళం. దయచేసి స్టేజ్ కెపాసిటీ తక్కువ ఉంది. ఇప్పుడు అభిమానులు దయచేసి రావద్దు, అన్నిగా భావించవద్దు. స్టేజ్ కెపాసిటీ చిన్నగా ఉంది, అన్నిగా భావించవద్దు. అందరూ వేదిక మీదకి వస్తే మనం క్రమశిక్షణ తప్పిన వాళ్ళం అవుతాం. దయచేసి పెద్దలు, పూజ్యులు మీరందరినీ మళ్ళీ మనం గౌరవించుకుందాం, అన్నిగా భావించవద్దు. అభిమానులందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ మనకు సమయం చాలా ఉంది. వాటన్నిటి చెప్పిన ప్రజా కవి వేమన ఆయన రాష్ట్ర స్థాయి జయంతి మోపాలను కలసిరండి. వేమన హృదయం నిండా నింపుకుందాం. స్పందించిన గొప్ప కవి, ఆర్థిక అసమానతలపైన ఆయన కాలం తర్వాత మన ప్రియతమ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఒక సందర్భంలో స్పందిస్తారు. గాన గంధర్వుడు భగవద్గీత తెలుగు భాషలో బ్రహ్మాండంగా అనువాదం చేసిన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఒక చోట అంటారు, అందరి చెమట చిందించాడు, అందరి చెమట చిందించాడు, సంపదలెన్నో పెంచాడు, అందరి చెమట చిందించాడు, సంపదలెన్నో పెంచాడు, పంపకమేమో వచ్చేసరికి అంతా తనదే అన్నాడు. ధనమే హెచ్చి గుణమే చచ్చి నరుడే ఈనాడు, వానరుడైనాడు. వేమన గారు పల్లగొట్టి ఆది నుండి నేటి వరకు ఒకే మాట చెప్తున్నాను. దయచేసి మహిళలు కానీ, యువకులు కానీ, పురుషులు కానీ, ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగస్తులు కానీ, అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ తప్పకుండా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వేమన పద్యాలు అర్థం చేసుకుంటే మన దేశం శాంతి సౌభాగ్యంతో బ్రహ్మాండంగా జయత్రయాత్ర చేస్తుంది. మిత్రులారా, ఏమన్నారు? వేమన గారి భావాలు ఒక కవి వేరే పదాల్లో మార్చి రాస్తాడు. గంధపు చెక్కలు గదికే పరిమితం అయితే గంజాయి మొక్కలు వీధుల్లోకి పాలించే ప్రమాదం ఉన్నది. మిత్రులారా, వేమన గారి కార్యక్రమాలు ఈనాడు మనకందరికీ తెలుసు. మొత్తం ప్రపంచంలో తెలుగు భాషకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి నటరత్న ఎన్టీ రామారావు గారు. తెలుగుదేశం అనే పార్టీ పెట్టి తెలుగు పదాన్ని 3 అక్షరాలను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ప్రవేశించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అటువంటి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత తెలుగు భాషను, తెలుగు సాంప్రదాయాన్ని, తెలుగు విలువలను కవులు కానీ, రచయితలు కానీ, ఎవరైనా కానీ అందరినీ కాపాడుకుంటూ ముందుకు తీసుకుంటున్న ఉద్దేశంతో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్కన నారా లోకేష్ గారు మనకు నియోజకవర్గ స్థాయిలో మన కందికుంట ఎమ్మెల్యే గారు ముందరపడి వారి సారథ్యంలో ఈనాడు కటార్పల్లి కేంద్రంలో వేమన జయంతి ఉత్సవాలు పెట్టడం చాలా చాలా శుభ సంకల్పం. సాధనమున పలు సబకూరు ధరలోన, సాధనమున పలు సబకూరు ధరలోన, విశ్వగా
అంటూ వేమన జయంతి ఉత్సవాల సందర్భంగా కొనసాగుతున్నటువంటి యొక్క మహాసభలు, మహా సాహితీ సభలు, మహా ప్రజాసభలు, మహా కవి సంఘం జరిగినటువంటి యొక్క సభకిచ్చే అందరికీ కూడా మరొకసారి స్వాగతం తెలుపుతూ మరి మేము చదువుకున్నప్పుడు శతక పద్యాల కింద వేమన పద్యం లేకుండా మన తరగతి మన క్లాస్ పూర్తయ్యేది కాదు. వేమన పద్యం లేకుండా ఏ పుస్తకం కూడా తెలుగు వాచకం కూడా ఉండేది కాదు. మనకు తెలియకోకుండానే కొన్ని వందల పద్యాలు వేమన పద్యాలు ఈరోజు మనందరికీ కూడా పరిచయం అయిపోయాయి. మరి అట్లాంటి మీరు చిన్నప్పుడు ఎప్పుడో విన్నటువంటి ఒక పద్యం, గంగి గోపాలు గరికడైనను చాలు, గంగి గోపాలు గరికడైనా చాలు అంటున్నాడు. కడకడైనవే కరపాలు బతిగల్లుగూడు పట్టడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. థ్యాంక్ యూ. రాష్ట్ర స్థాయి వేమన జయంతి ఉత్సవాల్లో భాగంగా కొనసాగుతున్నటువంటి యొక్క వైసమ్యాల్లో భాగంగా రైతు కవి, గొప్ప మానవతావాది, సామాజిక సేవకుడు ఆకుల రంగరామయ్య గారి వారి కవితలు కూడా బాధపడేటువంటి వాళ్ళం. మరి అర్థమవుతా ఉంది, ఆయన దూరదృష్టితో గాంధీపేటకు యోగి వేమన పేరు పెట్టాలని ఆ రోజే అసెంబ్లీలో చెప్పినటువంటి గొప్ప వ్యక్తి మన కందికొండ వెంకటప్రసాదన్న గారు. అటువంటి నాయకుడు మనకు దొరకడం మన ప్రాంత ప్రజలకు చాలా అదృష్టం. ఏదేమైనప్పటికీ కూడా మీ అందరికీ కూడా పద్యాలతో తెలుగు జాతికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు